హోరెత్తిన అఖిల భారత సమ్మె కార్మిక లోకం కన్నెర్ర. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సాగుతున్న అఖిల భారత సమ్మె సెగ సాలురును తాకింది. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ స్థలాల ప్రైవేటీకరణను ఆపాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సాలూరు పట్టణం ఎర్ర జెండాలతో నిండిపోయింది. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మున్సిపల్ ఆఫీస్ నుండి బోసుబొమ్మ జంక్షన్ వరకు శివాజీ బొమ్మ రహదారి మీదుగా కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మోడీ వైఖరి నశించాలి, లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలంటూ చేసిన నినాదాలు. అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు, మహిళలు పనిచేస్తున్నారు. మన ప్రభుత్వం నారీ శక్తిని మహిళలు ఉత్తరిస్తారని అనేక సంఘాలు అయితే చేపట్టారు. వాళ్ళని రిప్లేస్ చేయడం కాదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. ద్రోహం చేసే 4 లేబర్ కోడ్లను చేయాలి. చూడు చూడు చెల్లి నీ గుండెల ధరమల్లే, చూడు చూడు చెల్లి నీ గుండెల ధరమల్లే, చూసినావ తల్లి నువ్వు ఉండలేవు మళ్ళీ, చూసినావ తల్లి నువ్వు ఉండలేవు మళ్ళీ, చూసినావ తల్లి నువ్వు ఉండలేవు మళ్ళీ, చూసినావ తల్లి నువ్వు ఉండలేవు మళ్ళీ. నిరుద్యోగము పెరిగే, నిత్యవసారాలు పెరిగే, పేదరికం మరి పెరిగే, పెట్రోల్ డీజిల్ పెరిగే, ద్రవ్యోల్బణమేమో తారా స్థాయికి చేరే, దేశపు జీడీపీ పాతాళానికి చేరే. చల్ నీకు నీళ్ళెవ్వ చేత కాదు, నిధులెవ్వ చేత కాదు, 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 నౌకరెవ్వ చేత కాదు, కరెంటెవ్వ చేత కాదు, నౌకరెవ్వ చేత కాదు, కరెంటెవ్వ చేత కాదు. రా 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 రాజ్యములోన మన రాజ్యములోన, రా 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 రాజ్యములోన మన రాజ్యములోన, అరే దే 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 దేశములోన మన దేశములోన, దే 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 దేశములోన మన దేశములోన, అరే రాజ్యములోన మన రాజ్యములోన, రాజ్యములోన మన రాజ్యములోన, అరే దేశములోన మోడీ పాలనలోన, మన దేశములోన మోడీ పాలనలో. లేబర్ కోడ్లు మొదలు దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తారు. ప్రధానమైనటువంటి డిమాండు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు వ్యతిరేకంగా కార్మిక హక్కులను కాలరాస్తూ చేసినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది ప్రధానమైన డిమాండ్. గతంలో కార్మికులు అనేక మంది సమ్మెలు చేశారు. ఆ సమ్మెలో డిమాండ్లు ఏమిటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేసి అందరినీ రెగ్యులేట్ చేయాలి. ఈ డిమాండ్లతోటి కోట్లాది మంది కార్మికులు గతంలో అనేక సమ్మెలు చేశారు. బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఆ కార్మిక సంఘాల నాయకులతో చర్చించి ఆ డిమాండ్లను పరిష్కారం చేయాలి. కానీ విచిత్రంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అందులో దురదృష్టకరంగా కార్మికులు కోరినటువంటి గత డిమాండ్లలో ఒక్కడు కూడా పరిష్కారం చేయలేదు.
కనీస వేతనం ఇంత ఇస్తామని ప్రస్తావన కూడా చేయలేదు. కార్మికులను రెగ్యులర్ చేయడం కాదు, ఇప్పటిదాకా ఉన్నటువంటి రెగ్యులర్ కార్మికులను కూడా కాంట్రాక్ట్ కార్మికుల కింద మార్చేస్తూ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి కొత్త పదాన్ని కూడా తీసుకొచ్చింది. సాంఘిక సంక్షేమానికి పూర్తిగా ఎగరామ పెట్టింది. వీటన్నిటికీ తోడు ఇప్పటిదాకా కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయడం అన్నది దేశంలో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ. ఆ సమ్మె హక్కునే కాలరాస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ లేబర్ కోడ్ని తీసుకొచ్చింది. సమ్మె చేయాలంటే సంఘం పెట్టుకోవాలి. ఆ సంఘం పెట్టుకోవడం కూడా చాలా కష్టసాధ్యమయ్యేటట్టుగా అనేక నిబంధనలు విధించింది. ఆచరణలో సంఘం పెట్టుకోవడం కూడా చాలా కష్టం, సమ్మె చేయడం కూడా చాలా కష్టం. అందువల్ల ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద కన్నెర్ర చేయడానికి, తమ నిరసన తెలియజేయడానికి ఈరోజు సభలో పాల్గొన్నారు. ఇక్కడ అనేక మంది కార్మికులు సోదరీమణులు అనేక మంది సమ్మె చేస్తారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యాం, సబ్కా వికాస్, అందరి యోగక్షేమైన లక్ష్యం పెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వం అందరితో చర్చించి ఈ సమస్యను పరిష్కారం చేయాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి.